హలో అండి. ఒక 200 మందికి మనం సాంబార్ రెడీ చేయాలి. మన దగ్గర పెద్ద పెద్ద గంజులు లేవు. అలాంటప్పుడు ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మీరు నేర్చుకోవచ్చు. సో దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను ఎలా అనేది. వీడియో అయితే మంచిగా చూడండి, యూస్ఫుల్ అంటే తెలియని వాళ్ళకి చాలా మటుకు యూజ్ అవుతుంది. ఇలా సాంబార్కి ఒక గంజు, ఫస్ట్ పెద్ద గంజు పెట్టుకోండి మీ దగ్గర ఏది ఉంటుంది. దాంట్లో ఆవాలు జీలకర్ర ఫస్ట్ నూనె, ఆవాలు జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, తర్వాత సొరకాయ ముక్కలు, ములకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసుకొని, తర్వాత అల్లం వేసుకొని, కొద్దిగా పసుపు, కారం, ధనియా పౌడరు, సాంబార్ మసాలా, ఉప్పు ఇవన్నీ వేసుకొని, తర్వాత టమాటాలు వేసుకొని మంచిగా మసాలా రెడీ చేసుకోవాలి. మసాలా రెడీ చేసుకున్నాక చింతపండు, తర్వాత ఇంకేముంటుంది, పుదీనా, కొద్దిగా కొత్తిమీర ఇవి వేసుకొని మసాలా రెడీ చేసుకొని వాటర్ పోసుకొని మసాలా ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. ముక్కలన్నీ కూడా ఆ ముక్కలన్నీ ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులోనే పప్పు పోసుకోవాలి. పప్పు పోసుకొని ఇది ఈ లెవెల్కి వచ్చే వరకు ఉంచుకొని ఇంకో గంజు పక్కన పెట్టుకొసుకొని, అప్పుడు మీకు 200 మందికి కాబట్టి సాంబారు చిన్న చిన్న గంజులు ఉన్నాయి కాబట్టి ఇందులోని సగం దీంట్లోకి డంప్ చేసుకోవాలి. అది ఎలా చేయాలనేది ఎంఎస్ఆర్ సాయి కృష్ణ ఇన్స్టాగ్రామ్లో వీడియో అయితే పెట్టాను. అక్కడికి వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది నేను ఎలా చేశాను అనేది. సో ఇలా రెండిట్లో డివైడ్ చేసుకొని రెండు ఫ్లేమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. వాటర్ క్వాంటిటీ చూసుకోండి. మసాలాలు అన్నీ సమానం ఉంటాయి, ఇది చేంజ్ అవ్వదు, ఇది చేంజ్ అవ్వదు. సో అలాంటప్పుడు మీరు 200 మందికి 2 గంజులలో సేమ్ టేస్ట్తో సేమ్ సాంబార్ అయితే రెడీ చేయొచ్చు. సో ఇలా అయితే సాంబార్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటా. చూసారు కదా, ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నా. తెలియని వాళ్ళకి ఇది అయితే వీడియో అయితే యూజ్ అవుతుందని చేశాను. సో ఇలాంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటా. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి చూస్తా. అండ్ అలాగే చాలామంది దోశల గురించి, వెరైటీ దోశల గురించి అడుగుతున్నారు. చేద్దామండి, పొద్దుట కొంచెం మెల్లమెల్లగా చేస్తాను. అన్నీ ఒకసారి అంటే నాకు కూడా పెట్టుబడి కావాలి కదా, ఉన్నప్పుడు చేసి అయితే ఖచ్చితంగా చూపిస్తాను. ఈ మధ్యలో టిఫిన్స్ అయితే చేసుకోవట్లేదు మేము కూడా ఇంట్లో. చేసుకుంటే ఖచ్చితంగా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో లైవ్ వీడియోస్ అయితే నేను పెట్టాలనుకుంటున్నా, అది పెట్టట్లేదు. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక 50 మంది క్లాసులు వింటా అంటే, లేదా మనమే సపరేట్గా ఒక బ్రాంచ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ బ్రాంచ్లో ఏంటంటే మనమే టిఫిన్స్కి సంబంధించిన కోర్స్ అయితే నేర్పించాలనుకుంటున్నాం. 7 డేస్ నుంచి 10 డేస్ వరకు మనం కోర్స్ పెట్టాలనుకుంటారు. దానికి ఒక ప్రైస్ కూడా నేను ఫిక్స్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్యాచ్కి ఒక 5 మెంబర్స్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఒకవేళ సక్సెస్ అయితే ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరికీ కూడా నేను టిఫిన్స్ నేర్పించడానికి చూస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవచ్చు. సో ఇదే అయితే విషయం అండి. మీకు ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నా. సో సాంబార్ మనం ఎలా రెడీ చేసుకోవాలి, 200 మందికి ఎలా డివైడ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్పాను. నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.